విజయవాడ ఇంద్ర కీలాద్రిపై వెలిసి ఉన్న దుర్గమ్మ టెంపుల్ వద్ద అయితే భవానీ దీక్ష మాల విరమణ కార్యక్రమం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి మొదలుకొని 15వ తారీఖు వరకు అయితే ఈ యొక్క విరమణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి యంత్రాంగం, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇటు భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు అనేవి కూడా జరగకుండా దానికి సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్లయితే భవానీలు కూడా బారునైతే తీరుతున్నారు. ఎక్కడెక్కడ అందరూ కూడా వస్తున్నారు. మొదటి నుంచి చివరి వరకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పోలీసులు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనం యొక్క ప్రాంగణంలో అయితే ఉన్నాం. ఈ యొక్క ప్రాంగణంలో చూసుకున్నట్లయితే భవానీలు అందరూ కూడా మరి ముందుకు వెళ్తున్న పరిస్థితి. పోలీసు వారు ఎక్కడెక్కడ అంటే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే 4,000 మంది 4,169 మంది పోలీసు బందోబస్తు, అలాగే అధికారులందరూ కూడా వారికైతే సహకరిస్తున్నారు. కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 3 కౌంటర్స్, ఇవన్నీ కూడా 3 కౌంటర్స్ కూడా కామన్ జనరల్వి 3 కౌంటర్లు ఎట్లయినా వెళ్ళిపోవచ్చు. దీనికి సంబంధించి ఎట్లా వెళ్ళాలి ఏంటనేది కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. లోపలికి అంతా కూడా చెకింగ్ చేసే అంటే సేఫ్టీ మెజర్స్ మీద కూడా చెకింగ్ చేసుకుంటూ లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మనం విజువల్లో క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ యొక్క కార్యక్రమం భవానీ దీక్షల విరమణ కార్యక్రమం చూసుకున్నట్లయితే ఈ రోజు మొదలుకొని 15 డిసెంబర్ ఉదయం 10:30 గంటల వరకు కూడా పూర్ణాహుతితో అయితే ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా ముగుస్తుంది. దాని తర్వాత చూసుకున్నట్టే ఇటు హోమగుండంతో చూసుకున్నట్లయితే అగ్ని ప్రతిష్టాపన కావచ్చు, అలాగే ఆ ప్రధాన ఆలయం నుండి ప్రారంభమై ఇటు అనంతరం హోమగుండాల్లో జ్వాలలు అయితే ఇవన్నీ కూడా వెలిగిస్తారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క భవానీ మాలకు సంబంధించి కూడా ఈ 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ యొక్క 3 దాంట్లో ఎట్లయినా కూడా వెళ్ళొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే భవానీలు అయితే వివిధ ప్రాంతాల నుంచి ఇటు నగరం నలుమూల నుంచే కాకుండా ఇటు రాష్ట్రం నలుమూల నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది కూడా వస్తున్న పరిస్థితి. వీరికి ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీసు బందోబస్తు అయితే క్లియర్ గా సిపి రాజశేఖర బాబు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇటు గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ సంబంధించి కావచ్చు, అలాగే వివిధ శాఖల అధికారుల యొక్క సమన్వయంతో వచ్చే భవానీలు భక్తులకు వారి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఇటు దర్శనం మొదలుకొని ఈ యొక్క ఏదైతే విరమణ కార్యక్రమం ఉందో ఇక్కడ వరకు కూడా ఎటువంటి వారికి అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడప్పుడు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో అలాగే వచ్చే భక్తుల నేపథ్యం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పటికే దాదాపుగా అంటే ఈసారి వచ్చే భక్తులు 7 నుండి 8 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. సో సేఫ్టీ ప్రికాషన్స్ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఎటువంటి జరగకుండా ఇటు ఖచ్చితంగా వీరి యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ అయితే వీరు పాటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారందరూ కూడా ముందుగానే చెక్ చేసి లోపలికి పంపించేస్తున్నారు. సో అదంతా కూడా మనకి విజువల్స్ అంతా కూడా కనిపిస్తున్నారు. ఇటు పురుషులకి వేరుగా అలాగే స్త్రీలకు వేరు కూడా దీనికి సంబంధించి కూడా మన విజువల్లో కనిపిస్తుంది చెక్ చేసే విధానం. అలాగే వాటర్ బాటిల్స్ చూసుకున్నట్లయితే మన భక్తులకి చూసుకున్నట్లయితే దాదాపుగా 15 లక్షల వాటర్ బాటిల్ కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎన్నో కూడా విజువల్స్ మనం చూడొచ్చు. సో 15 లక్షల వాటర్ బాటిల్ సంబంధించి 85 కౌంటర్లలో అయితే సిద్ధం చేశారు. ఇటు ఆలయ ప్రాంగణం మొత్తం కూడా అవన్నీ కూడా మనం చూడవచ్చు. ఎక్కడ వీటి వారికి అసౌకర్యం అనేది కలగకుండా కూడా అధికార యంత్రం అంతా కూడా దీనికైతే సిద్ధం చేసినట్టు క్లియర్ తెలుస్తుంది. ఇప్పుడే మనం వ్యాన్స్ క్లియర్ కనిపిస్తుంది. ఈ త్రాగునీరు సంబంధించి వాటర్ బాల్స్ ఒక వ్యాన్ అనేది కూడా ఎప్పటికప్పుడు అయిపోతూ ఉన్నాయి. ఒక కౌంటర్స్ నందు భక్తులకు ఇచ్చేస్తున్నారు. వారికి ఈ యొక్క దీని నుంచి దానికి సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఉచిత వైద్య శిబిరం కూడా చూడొచ్చు. చాలా మంది కూడా మరి అస్వస్థ అయ్యే పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో వారికి కూడా ఎటువంటి ఇది కూడా జరగకుండా అప్పటికప్పుడే ఒక మెడిసిన్ ఇవ్వడానికి కూడా అందుబాటులో ఉంచడానికి అధికార యంత్రాంగం యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు అమ్మవారి అంతరాలయం పరిసర ప్రాంతాలు, కొండ దిగువన క్యూ లైన్లు, అలాగే విరుగుడి విరమణ ప్రదేశాలు కావచ్చు, హోమగుండాలు కావచ్చు, ప్రసాదం కౌంటర్లు, కనకదుర్గ నగర్ రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, అలాగే ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో అయితే ఇటు కట్టుదిట్టమైన భద్రత అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇలాంటి రద్దీమైన ప్రదేశాలు చూసుకున్నట్లయితే ఈ జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు ఇలాంటివి జరిగేదానికి కూడా ఆస్కారం ఉండే నేపథ్యంలో సో దానికి సంబంధించి వాటిని అరికట్టేందుకు స్పెషల్ క్రైమ్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి సిపి కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క విరమణ కార్యక్రమానికి సంబంధించి సిపి రాజశేఖర బాబు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడికి వచ్చి స్పెషల్గా వచ్చి అతను విజిట్ చేస్తున్నారు. అలాగే అధికారులన్నిటి కూడా అందరికీ ఒక సూచనలు అయితే ఇస్తున్నారు దీనికి సంబంధించి కూడా. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఇటు భవానీ దీక్షల విరమణ సంబంధించి కూడా బందోబస్తు భారీగానే చేపట్టారని కూడా తెలిసిందే. 12 కంపార్ట్మెంట్లు అయితే మొత్తం 71 సెక్టార్లు విభజించి వివిధ జిల్లాల నుండి కూడా అలాగే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషన్ నుండి మొత్తం కూడా 4,129 మంది ఇక పోలీసులు అధికారులు అందరూ కూడా మరి వస్తున్నారు. వివిధ జిల్లాల నుండి వచ్చే అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, వారికి కూడా సపరేట్ గా వారి యొక్క ఉండడానికి కూడా ప్రదేశాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే మనకు చూడొచ్చు ఈ భవానీలందరూ కూడా మరి పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి అయితే వస్తున్నారు. వారు అయితే ఈ యొక్క భవానీ విరమణకు సంబంధించి అయితే కార్యక్రమంలో అయితే వారు విరమణ చేసేదానికి కూడా మరి ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం చూసుకున్నట్లయితే అమ్మవారి దర్శనం చేసుకున్నంత వరకు కూడా తగిన సూచనలు అయితే
అధికార యంత్రాంగం ఇస్తుంది. అలాగే వారి యొక్క బ్యాగ్స్ కావచ్చు, లగేజెస్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ సపరేట్ క్లాక్ టవర్స్ ను కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆ యొక్క ఏవైతే వస్తువులు వారి పర్సనల్ బ్యాగేజెస్ అవన్నీ కూడా వారి పొందుపరచుకోవడానికి అదంతా కూడా ఉచితమే. అలాగే వారి యొక్క పాదరక్షణలు కావచ్చు అవన్నీ కూడా ఉచితంగానే అక్కడ భద్రపరచుకునే అవకాశం అయితే ఉంటుంది.